హాయ్ ఫ్రెండ్స్, మరొక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు 2-3 రోజుల క్రితం విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలో ఆయనైతే సంచలన విషయాలు చెప్పడం జరిగింది. ఈ శ్వేతపత్రంలో ఆయన దాదాపు ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 97% ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే పోతుందని ఆయనైతే సంచలన విషయాలు తెలియజేశారు. మొత్తానికి దీనికి కౌంటర్ ఇస్తూ ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ అయిన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఇది అవాస్తవమని, ఎప్పుడు 30-40% మాత్రమే ఉంటుందని, ఇది 97-98% వరకు ఉంటే ప్రభుత్వాలు పనిచేయడానికి సరిపోవని కూడా ఆయనైతే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే 12వ PRCలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటని కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ 12వ PRCని ఏర్పాటు చేయడానికి అసలు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి, అసలు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చైర్మన్గా ఆయన నేతృత్వంలో 12వ PRC కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 2023 జూలై 1 నుంచి కూడా ఈ యొక్క నివేదిక ఏదైతే ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనైతే అప్పుడే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఏదేమైనా తదనంతర కాలంలో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ PRC కమిషన్ అయితే రద్దు చేసి ఇప్పటి వరకు అయితే దాని మీద కాలయాపన చేస్తూనే వస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు ఇప్పటికే డిఏలు ఈ 2 సంవత్సరాల నుంచి డిఏలు కానీ, అలాగే సరెండర్ లీవులు కానీ, అలాగే వారికి ఇచ్చిన 30,000 కోట్ల బకాయిలు అట్లానే ఉన్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే ప్రకటించారు. దీని వెనుక ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయట్లేదని, ఒకవేళ చిత్తశుద్ధితో పనిచేస్తే మా సమస్యలన్నీ తీరిపోతాయని ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12వ PRCని ఏర్పాటు చేస్తుందా లేదైతే చూడాల్సి వస్తుంది. మొత్తానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఇప్పటికే దాదాపు ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల కోట్ల పైగా దగ్గరగా కూటమి ప్రభుత్వం కూడా అప్పులు చేయడం జరిగింది. అంతకుముందు ప్రభుత్వాలు కూడా దాదాపు కొన్ని లక్షల కోట్లు ప్రభుత్వం కూడా అప్పులు చేయడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా ఆంధ్రప్రదేశ్పై ఆర్థిక భారంగా ఉంటుంది. మొత్తానికి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యోగులు వారిని సంతోషపడటానికి కానీ, అలాగే వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఖచ్చితంగా వారికి లాభదాయకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు కూడా ప్రకటిస్తున్నారు. కానీ ఏదైతే వారు ప్రకటించిన విధంగా PRC ఏర్పాటు కానీ, వేతన సవరణకు సంబంధించిన అన్నీ కానీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోకుండా PRC కమిషన్ ఏర్పాటు చేయట్లేదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మీద వారికి PRC కమిషన్ వేసి, అలాగే ఏదైతే సరెండర్ లెవెల్ బకాయిలు, అలాగే వారికి కావాల్సిన ఏదైతే బకాయిలు ఉన్న ప్రభుత్వానికి 30,000 కోట్ల బకాయిలు అని చెప్తున్నారో వాటన్నిటిని త్వరితగతిన ఇస్తారా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులతో కోరుతున్నారు. లేకపోతే మహా ఉద్యమం తప్పదని, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఇరుకుని పెడతామని కూడా ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగులు ప్రభుత్వం మధ్య చర్చలు సాగి ఈ యొక్క PRC కమిషన్ ఏర్పాటు చేసేటట్లు ప్రభుత్వం ముందుకొస్తుందా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే భావిస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలి అని దానికి ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.